సో ఇప్పటి వరకు అయితే ట్రైన్ స్పీడ్ 128 రీచ్ అయింది. Approaching Ongol station. Kalla will arrive shortly on. మన ట్రైన్ వచ్చేసింది. 5:30 అవుతుంది ఇప్పుడు టైం. ఎగ్జాక్ట్గా 6:15కి అయితే స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి. ఎస్, మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా 6:15కి సికింద్రాబాద్ నుండి. మన డెస్టినేషన్ టైం 2:30. చూద్దాం ఏ టైం వరకు రీచ్ అవుతాం అక్కడికి. సో కొద్దిసేపటి తర్వాత అయితే న్యూస్ పేపర్ తీసుకొచ్చారు. చూద్దాం ఏ న్యూస్ పేపర్ ఇస్తారు ఇక్కడ. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు. Dear passengers, please remember to flush after using the train lavatories. We kindly request your cooperation. Thank you. నేనైతే టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఫుడ్ ఆప్షన్ అయితే పెట్టుకోలేదు. సో ఇక్కడైతే డైరెక్ట్గా వాళ్ళని అడిగినా సరే మనకైతే ఇస్తారు, కానీ తర్వాత పే చేసుకోవచ్చు. ఎందుకంటే ఫుడ్ అంత బాగోదు. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి ట్రైన్ ఇక్కడ ఆగదు. సో ఇక్కడ ఆగినా 1-2 నిమిషాలు. సో ఆ టైంలో మనకు ఫుడ్ అయితే తీసుకున్నంత టైం ఉండదు కాబట్టి ఒక టీ అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నాకు 2 టీ ఇచ్చారు, బట్ నేను అతను ఒక కాఫీ అయితే అడిగినా. చూద్దాం, వెయిట్ చేయమన్నాడు. मैंने कॉफ़ी पूछा था. कॉफ़ी ये स्टैम्प प्रीमिक्स. ట్రైన్ అయితే నల్గొండకు వచ్చేసింది. టైం 7:34. నెక్స్ట్ స్టాప్ వచ్చి మిర్యాలగూడ, ఆ తర్వాత గుంటూరు, దాని తర్వాత ఒంగోలు, ఆ తర్వాత నెల్లూరు, తిరుపతి. సో ట్రైన్ అయితే ఆన్ టైంలో వెళ్తుంది. ఇప్పటి వరకు అయితే ఎలాంటి డిలేస్ అయితే లేవు. మన నెక్స్ట్ స్టాప్ అయితే వచ్చేసింది. 8:07 అయితే రీచ్ అయినాం మిర్యాలగూడ. पूरी तरह से रुकने के बाद ही सावधानी से उतरे. Please stay.
చూద్దాం బ్రేక్ఫాస్ట్ ఏమేమి ఇంక్లూడ్ చేసారో. మొత్తం ట్రే అయితే ఫిల్ చేసి తీసుకొచ్చాను. అది నాకు తెలిసి నేనైతే ఇడ్లీ అండ్ వడ అనుకుంటున్నాను. చూద్దాం. వడ కాదు, సారీ ఇడ్లీ కాదు, వడ అండ్ ఒకటి సాంబార్, ఖీర్, కోకోనట్ చట్నీ, ఒక జ్యూస్, 2 చిప్స్ ప్యాకెట్స్ అయితే స్నాక్స్. సాంబార్ కన్సిస్టెన్సీ ఓకే, బాగానే ఉంది. వడ కూడా బాగానే ఉంది. ఖీర్ డెజర్ట్గా అయితే ఒక ఖీర్ ఇచ్చేద్దాము. బ్రేక్ఫాస్ట్ అయితే ఓకే, పర్లేదు, బాగానే ఉంది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత అయితే మన నెక్స్ట్ స్టాప్ కూడా వచ్చేసింది, గుంటూరు. సో ఇంకా నెక్స్ట్ 2 హాల్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఒంగోలు, తర్వాత నెల్లూరు, తర్వాత డైరెక్ట్ ఇంకా తిరుపతి. చెప్పలేదు కదా మనం ఎక్కడికి వెళ్తున్నామని. సో మేమైతే అరుణాచలం వెళ్తున్నాం. సో కాట్పాడి జంక్షన్. కాట్పాడి జంక్షన్లో అయితే దిగి అక్కడ నైట్ స్టే చేసి మార్నింగ్ శ్రీపురం చూసుకొని ఆ తర్వాత అరుణాచలంకి అయితే స్టార్ట్ అవుతాం. సో ట్రైన్స్ అయితే లేవు, ట్రైన్స్ అయితే ఫిల్ అయిపోయినాయి. మేము బస్కి అయితే వెళ్తున్నాం. చూద్దాం తమిళనాడు బస్ జర్నీ ఎట్లుంటుందో. I'm very busy, you know. Go, get off. We are approaching Ongole Station. భారతీయ రైల్వేతో ప్రయాణించినందుకు ధన్యవాదాలు. भारतीय रेल के साथ यात्रा करने के लिए आपका धन्यवाद. కూడా వచ్చేసింది. సో నేనైతే లంచ్ తీసుకోలేదు, ఎందుకంటే లాస్ట్ టైం గుంటూరుకి వెళ్ళినప్పుడు ఒకసారి అయితే డిన్నర్ ట్రై చేసినాం. ఫుడ్ అంతా ఏం బాగాలేదు. దానికోసం అనవసరంగా ఒక 300 రూపాయలు ఎక్స్ట్రా టికెట్లు యాడ్ చేసుకోవడం కన్నా కొద్దిసేపు 1 అవర్ వెయిట్ చేస్తే తిరుపతి వచ్చేస్తుంది. ఆరాంగా తిరుపతిలో అయితే మంచిగా భోజనం చేయొచ్చు. నెల్లూరు స్టేషన్ కూడా వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఏ స్టేషన్స్ అయితే లేవు, డైరెక్ట్గా తిరుపతి వెళ్ళిపోవడమే. మధ్యలో కొంచెం స్లో అవుతుంది కావచ్చు రేణిగుంట జంక్షన్ దగ్గర. సో అంతకుముందు అయితే ఇంకెక్కడ కూడా డిలే లేదు. టైం అయితే 15 minutes ఎర్లీగా వెళ్తున్నాం మనం. తెలిసి 2:15, 2:20 కల్లా రీచ్ అయిపోతాం మేము. భారతీయ రైల్వేతో ప్రయాణించిన తిరుపతి సో తిరుపతికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు టైం 2:20 అవుతుంది. 10 minutes ముందు అయితే మనల్ని తిరుపతి తీసుకొచ్చేసింది. సో ఈ ఎంటైర్గా ఓవరాల్ ట్రిప్ అయితే వర్తా కాదా అంటే వర్తే. బట్ మీరు ఫుడ్ని ఆప్ట్గా చేసుకోకపోతే బెటర్. ఫుడ్ తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే తప్ప మీరైతే ఫుడ్ తీసుకోకండి. కావాలి అనుకుంటే బ్రేక్ఫాస్ట్ లేదా టీ అయితే మనం ఆర్డర్ చేసి తీసుకోవచ్చు.
అనవసరంగా డబ్బులు అయితే వేస్ట్, ఫుడ్ బాగోదు. సో అది ఒక్కటి పక్కన పెడితే మిగతా జర్నీ అంతా చాలా కూల్, ఏ టెన్షన్స్ లేదు. ఓకే, నెక్స్ట్ ట్రైన్ అయితే మనకి ఇప్పుడు కాట్పాడి జంక్షన్కి అయితే ఉంది, ఎగ్జాక్ట్గా 3 o'clockకి. అది కూడా చూద్దాం. సో ఇదే మన ట్రైన్. ఈ ట్రైన్ వచ్చేసి TPTY SMVT ట్రైన్. సో మనకి తిరుపతి నుంచి బెంగళూరుకి అయితే ఈ ట్రైన్ ఉంది. మన కోచ్ ఇక్కడే. సో ఇదే మన కోచ్ C1 థర్డ్ AC. చూద్దాం, ఇదైతే టూ మచ్. ఒకేసారి వందే భారత్ ట్రై చేసి ఈ ట్రైన్లోకి వస్తే కొంచెం ఇట్లనే ఉంటుంది, కానీ తప్పదు. ఇంకా ఏ ట్రైన్స్ అయితే లేవు మనకి. ఇంకా ఈవినింగ్ వరకు అయితే కాట్పాడి వెళ్ళాలి. కాట్పాడి ఈజ్ నథింగ్ బట్ వెల్లూరు, రెండు ఒకటే. 65, 66. జస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, కోయంబత్తూర్, తిరుపతి, బెంగళూరు. బట్ ప్రజెంట్ అయితే తిరుపతి టు బెంగళూరు అయితే నడుస్తుంది ట్రైన్. ఎగ్జాక్ట్గా 3కి అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. నా డ్రాపింగ్ టైం వచ్చి 5 o'clock. చూద్దాం 2 hours జర్నీ ఎట్లుంటుంది ఈ ట్రైన్లో. ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ 110 వరకు అయితే వెళ్తుంది. ఓకే, పర్లేదు. చాలా పాత ట్రైన్ ఇది, వచ్చి పడేస్తుంది అసలు. సో బెంగళూరు, తిరుపతి నుంచి బెంగళూరు వెళ్ళే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్, పర్లేదు. సో 5కి రావాలి, బట్ 5:30కి అయితే వచ్చినాం కాట్పాడి జంక్షన్కి. ½ an hour అయితే డిలే అయిపోయింది. మనం స్టేషన్ నుంచి బయటికి రాగానే ఇక్కడైతే ఆటోస్ ఉంటాయి. సో ఈ ఆటోస్ అయితే 200 నుంచి 300 ఛార్జ్ చేస్తారు వెల్లూరు బస్ స్టాండ్కి వెళ్ళడానికి. సో దానికి బదులు మీరు 20 or 30 రూపీస్ షేరింగ్ ఆటో తీసుకొని అయితే ఈజీగా బస్ స్టాండ్ వరకు వెళ్ళొచ్చు. ఇలా స్ట్రైట్గా ముందుకు వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్ బస్ స్టాండ్ రోడ్డు, రైట్ సైడ్కి చిత్తూరు వెళ్ళే రోడ్డు. మీరు ఇట్లా ఆటో తీసుకొని అయితే బస్ స్టాండ్ వరకు వెళ్ళొచ్చు. నేను డీటెయిల్గా ఒక వీడియో అయితే పెడతాను నేను, ఈ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ వరకు. ఈ వీడియో మీకు నచ్చిన